మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఈ పాటికే 2025లో ఎలా ఉంది, మనం ఎలా ఉంటాము అందరికీ ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. బట్ నేను దీన్ని కొంచెం విభిన్నంగా అరెల్స్ డిఫరెంట్గా చెప్పడానికే ట్రై చేస్తానండి. 2025 1వ తారీఖు పుట్టిన వాళ్ళు, నేను మిగిలిన డేట్స్ మళ్ళీ చెప్పట్లేదండి మీకు. 1వ తారీఖు అంటే జనవరి 1 కానీ ఫిబ్రవరి అలాగ డిసెంబర్ 1 దాకా మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. ఆ లెక్కలో వచ్చే నెంబరు తాలూకు ఎఫెక్ట్స్ మీ మీద ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అర్థమైందండి? ఆ లెక్కలో వచ్చేటటువంటి తాలూకు నెంబరు ఏమిస్తుంది, ఏం చేస్తుంది మీ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు దీని నుంచి. సో 1వ తారీఖు తీసుకుందాం. మీకోసం కొంచెం లెందీ అవుతుందేమో, బట్ ఫాలో అవ్వండి. ఎందుకంటే టెన్షన్ పడే కంట మనకు తెలిసిన నాలెడ్జ్ తోటి ఓహో ఇది అని తెలుసుకోవడం బెస్ట్ కాబట్టి. సో 1వ తారీఖు జనవరి నెల 2025. జాగ్రత్తగా కూడుకోండి. 1వ తారీఖు 1 వచ్చింది, జనవరికి 1, అక్కడికి మీకు లెక్క ఎంత అయింది? 1 + 1 2 అయింది. 2024 అయిపోయింది కదా, 25 వస్తుంది. 2025 దీని వాల్యూ ఎంతండి? 9. 2 2 4 5 9. సింపుల్ లెక్క కదా. 1 + 1 + 9 11. సో మీ మీద 2025లో 11 అనే నెంబరు ఆల్మోస్ట్ ఇయర్ అంతా పనిచేస్తుందండి. 11 ఏమి ఇవ్వగలదు? ఒక్కోసారి టెన్షన్ ఇవ్వగలదు, ఫినాన్షియల్ అబ్స్ట్రాక్షన్స్ ఇస్తుంది, హెల్త్ వైజ్ టెన్షన్ని ఇస్తుంది, రిలేషన్స్లో టెన్షన్ ఇవ్వగలదు, వాట్ నాట్. అయితే ఈ 11 అనే నెంబర్ మంచిగా ఏమి ఇవ్వదా? ఎందుకు ఇవ్వదు? మీరు చేసే ప్రొఫెషన్లో ఎంతో కొంత డెవలప్మెంట్ని అయితే ఇస్తుంది. 11 చేసే మంచి పని ఇదే. ఎన్ని రకాల టెన్షన్స్ ఉన్నా మనకి ఒక డెవలప్మెంట్ని అయితే 11 ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు 1వ తారీఖు జనవరి నెలలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 అని స్టార్ట్ అవుతుందో అది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే పుట్టారో అది మొత్తం వేసుకోండి. 1 1 అది 1970నా 1980నా వాట్ ఎవర్ ఇట్ మే బి, అదొక నెంబర్ వచ్చేస్తుంది కదా ఈ లెక్క ప్రకారం. దానికి మీరు 11 కలపండి. కలిపితే ఎంత వస్తుంది? ఆ నెంబర్ ఖచ్చితంగా మీ ధనాన్ని ఇన్ఫ్లూయెన్స్ చేయగలదు, ఎఫెక్ట్ చేయగలదు. సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 1/1/1999. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1/1/1999. 1 + 1 ఇక్కడికి 2 అయింది. మీకు 1999 ఎంత అవుతుంది? అది 1 + 9 10, 10 + 9 19, 19 + 9 28. అంటే ఇదంతా కలిపితే మళ్ళీ 1 వచ్చింది కదా. 1 + 1 + 1 3. ఈ 3కి మళ్ళీ 11 కలపండి, 14. సో ఈ 14 కలిపితే మీకు మళ్ళీ 5 అనే నెంబర్ వచ్చింది. ఈ 5 మీ మనీని ఎఫెక్ట్ చేసి తీరుతుందండి. ఒకవేళ మీకు 5 నెగటివ్, ఇబ్బందులు పడాలి ఆరోగ్యపరంగా, ధనపరంగా. ఇలా చూసుకోండి. ఈ వీడియో వినటానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా కొద్దిగా పాస్ చేసుకుంటూ చూసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కి కలిపేసి ఎంత వస్తుందో చూసుకొని దానికి నేను చెప్పిన 11 కలిపి చూడండి. దాన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి. వచ్చిన ఆ ఒక్క నెంబరు మీ మనీని చక్రంలా తిప్పుతుందో ఏం చేస్తుందో మీకు ఇయర్ మొత్తంలో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.